బాలయ్యబాబు గారితో మాట్లాడతారు రెగ్యులర్గా అంటే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు లాక్డౌన్లో అప్పుడు చనిపోయారు 2020లో. మా అమ్మగారు చనిపోయిన ఒక నెలకే ఎవరో నా వీడియోస్ అవన్నీ చూపించి బాలయ్యబాబు గారికి ఇలా వాళ్ళ అమ్మగారు చనిపోయారని ఆయన చాలా బాధలో ఉన్నారు పాపం. ఒక్కడు కొడుకు ఆయనకి అంటే బాధపడ్డాడు. వీడియోలు చూసి సంతోషపడ్డారు, అట్ సేమ్ టైం బాధపడ్డారు. ఫోన్ చేసి నా నంబర్ తెప్పించి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఫస్ట్ టైం ఆయన గొంతినగానే నన్ను మర్చిపోయాను. అన్నయ్య ఎట్లా అంటే ఏం పర్లేదు, అమ్మ లేకపోయినా నేనున్నా నీకు ఇక్కడ, అన్నయ్య నేనున్నాను, అన్నయ్యనే, నీకు ఏ టైంలో నీకు ఏ కష్టం వచ్చో నేను చూసుకుంటా, నీకు ఇబ్బంది లేదమ్మా, నీకు ఏదైనా నన్ను అడుగు, ఇబ్బంది ఏమి లేదన్నారు ఆయన. మీరు నమ్మరండి, నాకు జన్మనిచ్చిన నా తల్లి ఎంతగానో ఈ లోకంలో ఈ సృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది నా తల్లినే. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆయన ఫోన్ చేసిన ప్రతిసారి తమ్ముడు ఏంటి నీ సమస్య ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఎలా ఉంది, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, మరి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి సంగతి అన్నీ అడుగుతారు. ఏ రోజు కూడా అన్నయ్య నా పరిస్థితి అని నేను చెప్పకూడదు కూడా అండి. ఎందుకంటే అది ఏమో దానికి కారణం నాకు తెలీదు. అది చెప్పడం వల్ల ఆయన దగ్గర నుంచి నేనేదో చెప్పి ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని నాకైతే లేదు. నా కష్టం నేను పడతానండి. ఆయన నాతో ఫోన్ మాట్లాడుతున్నాను, నాకు అదే ఒక పెద్ద వరం ఆయన దగ్గర నుంచి. కానీ నా గురించి ఆయనకి తెలిస్తే మాత్రం అసలు నా కష్టం ఆయనకి చెమట చుక్కతో సమానం అంతే. ఆయన చెమట చుక్క అట్లా నా కష్టం వెళ్ళిపోయింది. కానీ నేనైతే చెప్పలేనండి, ఎందుకంటే అన్నయ్య అని ప్రేమతో పిలుస్తాను. నేను అలా కాదు. నేను ఇప్పుడు మన ప్రేక్షక దేవుళ్ళు అంటాను. ఈవెంట్లు ఇచ్చే నాకు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈవెంట్లు ఇస్తారో వాళ్ళందరూ నేను దేవుళ్ళతో కొలుస్తాను. ఎందుకంటే మీరు ఈవెంట్ ఇస్తుంటే ఆ ఈవెంట్ ద్వారా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, అట్ ద సేమ్ టైం నా పిల్లల్ని చదివించుకుంటాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెంట్లు తగ్గినాయండి. ఇంత కష్టపడి పిల్లల్ని, అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, అమ్మాయి ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చింది. సో నాకు లేని చదువుని పిల్లలకి, ఇందాక మీకు ఒక ప్రశ్న ఒక మాట అన్నాను, ఏమని ఏం సంపాదించారని అంటే జీవితంలో ఏం సంపాదించాలి. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఏం సంపాదించావా నువ్వు అంటే జీవితంలో నా పిల్లల్ని హయ్యర్ స్టడీస్ చేయించి వాళ్ళని ఒక పొజిషన్లో కూర్చోబెట్టానని చెప్పడానికి ధైర్యంగా ఉంటుంది కదా, ఒక తండ్రిగా సక్సెస్ అయినట్లే కదా. అందుకని నా పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని, వాళ్ళని గట్టిగా చదివించాలని ఇంతవరకు చాలా కష్టపడ్డాను. మా సొంత ఖర్చులు కూడా మానేసి మా భార్యాభర్తలు నాకు ప్రతి విషయంలో అండి, ఈ విషయంలో చెప్పాలి, మా మిస్సెస్, నా భార్య, నా సహధర్మచారిణి వరలక్ష్మి నాకు ప్రతి విషయంలో నాకు సపోర్టే. ఇది వద్దమ్మా, ఇది చేయొద్దు, ఈ రూపాయి ఖర్చు పెట్టద్దు, వాళ్ళకి కట్టాలంటే ఓకే, ఇలా వద్దండి అన్నీ ప్రతి విషయం నాకు సపోర్టే. మేము చాలా మానుకొని చాలా ఆపేసుకొని పిల్లలకి ఫీజులు కడతాం కానీ అన్నీ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఈవెంట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయో తెలియదు. నాకు కళలోపం అయితే ఏమి లేదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు చెప్పాను వీరసింహారెడ్డి కోసం చుట్టాలు వాడు చేసుకున్నా, భగవత్ కేసరి చెవులు కుట్టి మా మిస్సెస్ కుట్టింది, భగవత్ కేసరి కోసం కుట్టించాయి. అట్లా ఆయన ఏం చేస్తే చేసేస్తానంతే. అది నీ ప్రాణం మీదకి వచ్చేది ఎన్ని తర్వాత. ఎందుకంటే బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానం, ద సేమ్ టైం నేను చేస్తున్న కళకి 100% కాకపోయినా 90-95% అయినా న్యాయం చేయాలి. చేసేస్తున్నానని చెప్పలేనండి. ఎందుకంటే ఈ విషయంలో నాకు నాగేశ్వరరావు గారు తెలుసు, అఖిల నాగేశ్వరరావు గారు. ఆయన ఏమంటాడంటే కళ అనేది సముద్రం లాంటిది, దానికి అటుపక్క ఒడ్డే ఎక్కడుందో తెలియదు, ఎవరు కనిపెట్టలేదు కూడా. అట్లాగే నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అంటారు. నేను అదే అంట, ఇన్ఫినిట్, అనంతం అన్నమాట. అంతే, అనంతం. నేను నేర్చుకోవాలి చాలా ఉంది, నేను నేర్చుకుంది ఇంత. కానీ ఈ నేర్చుకున్న ఇంతలోనే 100కి 90% న్యాయం చేయాలి అని కసి. ప్రతి ఈవెంట్ని ఒక కొత్తగానే తీసుకుంటా, ప్రతి ఈవెంట్ని ఒక ఛాలెంజ్గానే చేస్తా. అది పక్కన ఈవెంట్లు అయినా సరే, ఇక్కడ చేసిన ఈవెంట్ మళ్ళీ అక్కడ ఆయనే కదా అనేట్లా ఉండదు. ఇక్కడ చేసిన ఈవెంట్ మళ్ళీ అక్కడ కొత్తగా ఉంటుంది ఇంకో ఈవెంట్. అంటే ఆలోచిస్తాయి కొత్తగా ఏం చేయాలని. అలా చేసుకుంటూ ఉన్నాను. మరి ఎందుకు తగ్గినా తెలియదు. ఈ ఈవెంట్ తగ్గటం వల్ల రేపు నా పిల్లల్ని హయ్యర్ స్టడీస్కి యూకే పంపించాలి, పిల్లలు ఇద్దరిని. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పిల్లోడు ఎంఎస్ చేయాలి, అది చేస్తే అమెరికాలో. అట్లా ఇప్పుడు అమ్మాయిని యూకే పంపించాలి. ఇట్లా వీళ్ళు హయ్యర్ స్టడీస్ చేస్తే వీళ్ళు జీవితంలో మంచి సెటిల్ అయిపోయినట్లే. అప్పుడు నేను అమెరికా పంపించాలంటే చాలా డబ్బుతో కూడుకునే వ్యవహారం. అదేనండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే నా పిల్లల్ని ఇలా పంపించాలని, నాకు సహాయం చేయండి నేను అడగట్లేదు. అలా అడగను కూడా. అలా అడగడం కూడా చాలా తప్పు. ఎందుకంటే అవకాశాలు ఏమీ లేకుండా ఏమీ చేయలేని వాడు చేసే పని అది. నాకు అవకాశం ఉంది, అవకాశం పేరే బాలయ్య గెటప్. నాకు మీరు ఇచ్చేది ఏదంటే ఈవెంట్ల ద్వారా ఇవ్వండి, నాకు ఈవెంట్లు ఇవ్వండి, కష్టపడతా పని చేస్తాను.
కష్టపడి పనిచేస్తాను, తద్వారా మీరు ఇచ్చే రూపాయి నా పిల్లల చదువుకు ఉపయోగపడింది.